భాగంగా మంగళవారం ఎస్ఆర్సీపీ గనిని సందర్శించిన టీఆర్ఎస్ నాయకురాలు కవితకు భద్రతా సిబ్బంది నుండి చేదు అనుభవం ఎదురైంది. గని లోపలికి వెళ్లేందుకు సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అనుమతించలేదు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత తన అనుచరులతో కలిసి సెక్యూరిటీని దాటుకుని బలవంతంగా గని లోపలికి వెళ్లారు. అనంతరం అక్కడ కార్మికులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కార్మికులపై యాజమాన్య వేధింపులను ఇకపై ఏమాత్రం సహించేది లేదని ఆమె తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సింగరేణిలో ఇక అన్నలు లేరని యాజమాన్యం అనుకుంటోంది, కానీ ఆ అన్నలందరూ ఇప్పుడు మా పార్టీలోనే ఉన్నారని హెచ్చరిస్తున్నానని ఆమె అన్నారు. కార్మికుల హక్కుల కోసం తమ పోరుబాటు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని యాజమాన్యానికి స్పష్టం చేశారు. తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ పిల్ల కాంగ్రెస్ కొట్లాడటం పెద్ద విషయం కాదు. ఖచ్చితంగా కొట్లాడతాం. మా కార్మికుల పక్షాన నిలబడతాం. ఇవాళ ఒకటే మాట అడుగుతా ఉన్న యాజమాన్యాన్ని నేను. చాలా మంది, దాదాపుగా 19,000 మంది యంగ్స్టర్స్ అందరు కూడా ఇలా జాబ్స్ లోకి వచ్చింది. అందరు కూడా చదువుకున్న వాళ్ళే, అందరు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మరి ఆ చిన్న పిల్లల్ని మీరిచ్చే జీతంలో ఐటీ పర్క్స్ మీద పోయే మన సగం జీతం పక్కకు పెడితే మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో చేర్పించాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. సింగరేణికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, స్కూల్స్ ఉన్నాయి కదా, సిబిఐటి సిలబస్ పెట్టి వాటిని మంచిగా చేయొచ్చు కదా. దానికోసం డబ్బులు ఉండవు. ఏరియా హాస్పిటల్ పేరుకుంటాయి, ఎక్కడ మెషిన్లు ఉండవు, ఎక్కడ డాక్టర్లు ఉండవు. దానికోసం డబ్బులు ఉండవు. ఎవరి కోసం డబ్బులు ఉంటాయి? కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి, ఆఫీసర్లకు కావాల్సిన వసతులు చేసుకోవడానికి డబ్బులు ఉంటాయి. వర్కర్స్ గురించి వచ్చేటప్పుడు మాత్రం డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా లోటు బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. ఇది క్వశ్చన్ చేయడానికి వచ్చినాం తప్ప ఇంకొకటి కాదు. ఇక్కడ మళ్ళీ ఒకసారి నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా, ఏదేమైనా సరే మీ పక్షాన నిలబడి కొట్లాడడానికే తెలంగాణ రక్షణ సేన వచ్చింది. ఇక్కడ మీ అందరికీ తెలుసు మన ప్రాంతం ఎట్లాంటిది. అడవిలో అన్నలు ఉంటే మనకి ఇక్కడ గుండె ధైర్యం ఉండే. వాళ్ళు ఆనాడు ఉంటే ఆఫీసర్లు అందరు జర పద్ధతితో నుండి మీ అందరికి ఫెసిలిటీస్ క్రియేట్ చేసేది. ఇలా ఆఫీసర్లు అనుకుంటారు అన్నలందరూ పోయిండ్రు, కార్మికుల గురించి అడిగేటోళ్ళు ఎవరు లేరని. బిడ్డ గుర్తు పెట్టుకోండి, సింగరేణి యాజమాన్యం చెప్తున్నా, అడవిలో అన్నలు లేరేమో, ఆ అన్నలంతా ఇవాళ మా పార్టీలో ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీలో. ఖచ్చితంగా మీరేమన్నా ఫెసిలిటీస్ లో లోపం చేస్తే, మానవ హక్కుల ఉల్లంఘన చేస్తే డెఫినెట్ గా వెంటబడతాం. డెఫినెట్ గా మిమ్మల్ని మామూలుగా కాదేదో బెదిరిస్తున్నా అనుకోవద్దు, బరాబర్ బెదిరిస్తున్నాం. మామూలుగా ఊరుకునే ప్రసక్తే లేదు. లీగల్ గా కూడా చెప్తున్నా, అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ కింద అంతకుముందేమో 500,000 రూపాయలు జరిమానా ఉంటుండే. ఇప్పుడు కేసు బుక్ చేస్తే మినిమం 50,000 ఉంటది. ఆఫీసర్లకు డిమోషన్ కూడా ఉంటది. కాబట్టి మీరు వేధించడం ఆపేసేయండి, వెల్ఫేర్ కోసం ఆలోచన చేయండి. ఇవాళ ఏముంది, పాజిటివ్ గా చూస్తే 1,00,000 క్వార్టర్లు ఉన్నాయి, 80,000 క్వార్టర్లు ఉన్నాయి. మనం ఉన్నదే 40,000 మందిని. 2 క్వార్టర్లు కలిపి ఒక క్వార్టర్ చేసి ఇవ్వచ్చు కదా. షెడ్యూల్ వేసుకొని పాపం ఇబ్బందులు పడుకుంటూ ఉన్నారు. అట్లాంటి పనులు చేయండి, పాజిటివ్ పనులు ఆలోచన చేయండి. ఇష్టమన్నటువంటి 10 లక్షల హోమ్ లోన్ ఏదైతే ఉందో దానికోసం ఆలోచన చేయండి. అవన్నీ కూడా ఆపేస్తున్నారు. అన్నిటికన్నా ఎక్కువ డిపెండెంట్ ఉద్యోగాలు, వయసు అయిపోయినటువంటి వాళ్ళు, వయసు పైబడిపోయినటువంటి వాళ్ళు, ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు, వాళ్ళని అన్ఫిట్ చేయకుండా అనవసరంగా ఇక్కడ ఉంచడంతో ఇబ్బంది అవుతుంది. మీ అందరికీ తెలుసు, నిన్న బట్టి విక్రమార్క గారు వచ్చి 350 మందికి ఉత్తరాలు ఇచ్చిపోయాడు. కానీ యాక్చువల్ గా అన్ఫిట్ అయ్యి వెయిటింగ్ లో ఉన్న వాళ్ళు